హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర. వెల్కమ్ టు టెక్ విత్ నాగేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇలా వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళకి మ్యూజిక్ అవసరమైతే మ్యూజిక్ అనేది యాడ్ చేసుకుంటారు. ఇలా మ్యూజిక్ యాడ్ చేసి వీడియో పెట్టిన తర్వాత ఏమవుతుంది, కాపీరైట్ క్లెయిమ్ అనేది పడుతుంది, లేదా కాపీరైట్ స్ట్రైక్ అనేది పడుతుంది. సో ఇలాగా కాపీరైట్ స్ట్రైక్ అనేది పడకుండా, కాపీరైట్ క్లెయిమ్ అనేది రాకుండా అలా మ్యూజిక్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ముందుగా నా ఛానల్కి వచ్చినటువంటి వ్యూవర్స్ నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి, బెల్ బటన్ నొక్కి ఆల్ నొక్కండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఈ వీడియో మరీ ఎక్కువ లెంత్ ఉండదు, కాబట్టి ఎవరు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మిడిల్లో స్కిప్ చేస్తారు, ఇంపార్టెంట్ పాయింట్లు అనేవి స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత లాస్ట్లో వీడియో చూసిన తర్వాత డౌట్ అని చెప్పి మళ్ళీ కామెంట్ చేస్తారు. సో ఇలాంటివన్నీ లేకుండా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ముందుగా మనం యూట్యూబ్లోకి వెళ్ళాలండి. యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్లో ఎన్సిఎస్ వ్లాగ్ మ్యూజిక్ అని టైప్ చేయాలి. టైప్ చేస్తే ఈ ఛానల్ వస్తుందండి, వ్లాగ్ మ్యూజిక్ అనే ఒక ఛానల్ ఒకటి వస్తుంది. ఆ ఛానల్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయండి, దాంట్లో ఉన్నటువంటి సౌండ్ను మనం మన వీడియోస్లో వాడుకోవచ్చు, అంటే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా యూస్ చేసుకోవడం వల్ల మన ఛానల్కి ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్ పడదు, కాపీరైట్ స్ట్రైక్ అనేది కూడా పడదండి. చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకటి ప్లే చేసి చూస్తాను చూడండి. సో సౌండ్ తగ్గించాను. అలాగే ఇంకొక వీడియో చూడండి. సో ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. ఎన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి. 1.4K వీడియోస్ ఉన్నాయండి. అంటే 1.4K అంటే 1400 వీడియోస్ ఉన్నాయండి. అన్నీ కూడా కాపీరైట్ మ్యూజిక్, అంటే నో కాపీరైట్ మ్యూజిక్ వీడియోసే. ఈ మ్యూజిక్ మనం వాడుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు తెలుసు. ఒకవేళ చెప్పానంటే నాకు కాపీరైట్ పడుతుంది, కాబట్టి నేను చెప్పట్లేదు. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఈ మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకొని మన వీడియోస్లో వాడుకోవచ్చు. నెక్స్ట్ అండి, దీని తర్వాత ఇంకో ఛానల్ కూడా ఉంది. సో సెర్చ్లోకి వెళ్ళి ఎన్సిఎస్ అని టైప్ చేయండి. ఎన్సిఎస్ అంటే నో కాపీరైట్ సౌండ్స్. సో ఎన్సిఎస్ దీనిలో చూడండి వీడియోస్ ఉంటాయి, అలాగే మనకు షార్ట్స్కి సంబంధించి కూడా మనకు మ్యూజిక్ అనేది ఉంటుందన్నమాట. అంటే షార్ట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, లాంగ్ వీడియోస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. చూడండి, సో ఇలాగా మ్యూజిక్ను మనం యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఎన్ని రకాల వీడియోస్ ఉన్నాయి, చాలా రకాల మ్యూజిక్స్ కూడా ఇందులో ఉంటాయండి. ఈ మ్యూజిక్ను మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు, ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ మ్యూజిక్ని డైరెక్ట్గా మనం డౌన్లోడ్ చేసుకొని ఆ మ్యూజిక్ను మనం మన వీడియోలో యూస్ చేసుకోవచ్చు. ఎన్సిఎస్. సో వీటిలో మనం మ్యూజిక్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇవే కాకుండా మనకు ఇంకొన్ని వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, అవేంటో చూద్దాం రండి. ముందుగా మనము
గూగుల్లోకి వెళ్ళాలండి. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్లో పిక్సాబే అని టైప్ చేయాలి. PIXABAY పిక్సాబే అని టైప్ చేయాలి. టైప్ చేసి ఫస్ట్ వచ్చింది కదా పిక్సాబే అని, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. పిక్సాబే అని సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఈ వెబ్సైట్లో మనం ఆల్రెడీ సైన్అప్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ సైన్అప్ చేసుకున్నాను. పైన మ్యూజిక్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా మనకు చాలా రకాల మ్యూజిక్స్ అన్ని రకాల మ్యూజిక్స్ అనేవి ఇక్కడ మనకు దొరుకుతాయండి. అక్కడ సెర్చ్లో కొట్టాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పీస్ఫుల్ మ్యూజిక్ అంటే ప్రశాంతమైన మ్యూజిక్ అనేది టైప్ చేశాను. అక్కడ పీస్ఫుల్ మ్యూజిక్ అని టైప్ చేశాను. సో ఇక్కడ టైప్ చేస్తే చూడండి చాలా రకాల మ్యూజిక్స్ అనేవి మనకు వచ్చాయి. దీంట్లో మనం ఏ మ్యూజిక్ అయినా సరే ప్లే చేసుకోవచ్చు. ప్లే చేసుకొని మనకు నచ్చిందంటే పక్కనే డౌన్లోడ్ అని ఉంటుందండి. దానిపైన ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గాను అది డౌన్లోడ్ అయిపోతుంది ఆ మ్యూజిక్ అనేది. చూడండి నొక్కాను, డౌన్లోడ్ అయిపోయింది. సో ఇలా అన్నమాట అండి. ఏ వీడియో అయినా సరే మనం ఏ మ్యూజిక్ అయినా సరే మనం ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి రకరకాల మ్యూజిక్స్ అనేవి దీంట్లో కూడా మనకు దొరుకుతాయి. ఇవ్వండి. సో దీని తర్వాత ఇంకొకటి ఉంది మనకు యూట్యూబ్లోనే ఉందండి. యూట్యూబ్లో మనం క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్లోకి వెళ్ళి ytstudiologin.com అని టైప్ చేయాలండి. ytstudiologin.com అని టైప్ చేయాలి. టైప్ చేసి మనం చూడాలి లాగిన్ మీద ప్రెస్ చేయాలి. లాగిన్ మీద ప్రెస్ చేస్తే మనకు YT స్టూడియో యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మ్యూజిక్ సింబల్ అని ఉంటుందండి. మ్యూజిక్ సింబల్ అనేది ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయాలి. సో దీన్ని ఆడియో లైబ్రరీ అంటారండి. YT స్టూడియోలో ఉన్న మ్యూజిక్ని ఏమంటారు? ఆడియో లైబ్రరీ అంటారు. ఈ ఆడియో లైబ్రరీలో కూడా మనకు ఏ మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్ను యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్ కూడా మనకు మన ఛానల్ పైన పడదండి. చూడండి దీనిలో కూడా చాలా రకాల మ్యూజిక్స్ అనేవి మనకు అందుబాటులో ఉంటాయండి. సో దీంట్లో మనకి ఏ మ్యూజిక్ని కావాలో దాని మీద ప్రెస్ చేసి విని మనకు నచ్చిందంటే దాని పక్కనే డౌన్లోడ్ అని ఉంటుందండి. ఆ డౌన్లోడ్ పైన నొక్కామనుకోండి ఆటోమేటిక్గా ఆ మ్యూజిక్ అనేది మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఆ మ్యూజిక్ని మనం మన వీడియోలో యూస్ చేసుకోవచ్చు. సో ఇదండి వీడియో. ఇలా మనం రకరకాల వెబ్సైట్ల నుంచి మనం వితౌట్ కాపీరైట్ మ్యూజిక్ ఇప్పుడు చూపించాను కదా, వితౌట్ కాపీరైట్ అంటే నో కాపీరైట్, ఈ మ్యూజిక్ యూజ్ చేయడం వల్ల మనకు కాపీరైట్ అనేది పడదన్నమాట. ఇలాంటి మ్యూజిక్ మనం యూజ్ చేసుకొని మన వీడియోస్లో మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల మన ఛానల్కు ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్ కానీ పడదు. సో ఇదండి వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి ఆల్ నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.